హలో ఎవ్రీవన్. మేడం, మేము రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాము, ప్రతి నెల ట్రై చేసుకుంటున్నాము, కానీ కన్సీవ్ అవ్వటం లేదు. ఇది చాలామంది కపుల్ ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చినప్పుడు అడిగే క్వశ్చన్. కానీ అసలు న్యాచురల్గా ట్రై చేసుకోవడం అంటే ఏంటి, ఏ టైంలో కలిస్తే భార్యాభర్తలు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, ఈ విషయాలు డిస్కస్ చేద్దామా? దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. జనరల్గా లేడీస్లో 28 డేస్ నుంచి 30 డేస్ మధ్యలో సైకిల్ ఉండటం అనేది వెరీ నార్మల్. చాలా మందిలో మనం చూస్తుంటాం అన్నమాట. సో వీళ్ళకి సగటున పీరియడ్ అయిన 13, 14, 15 రోజుల్లో ఎగ్ రిలీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ భార్యాభర్తల్ని రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నట్లయితే పీరియడ్ అయిన 10వ రోజు నుంచి పీరియడ్ అయిన 18వ రోజు మధ్యలో ఆల్టర్నేటివ్స్ కానీ డైలీ కానీ కలవమని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే రెగ్యులర్గా ఈ టైంలో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుందన్న. కొంతమంది లేడీస్కి 25 డేస్ పీరియడ్స్, 24 డేస్ పీరియడ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అంటే వీళ్ళకి తక్కువ డేస్లోనే పీరియడ్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ కపుల్కి ఏంటి అంటే ఏ టైంలో ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే ఫాలిక్యులర్ మానిటరింగ్ చేసి ఓవ్యులేషన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లేదు మేడం, మేము ఈ స్కాన్స్ అన్నీ వద్దు, ఇంట్లోనే మేము ట్రై చేయాలనుకుంటున్నాము అంటే వీళ్ళు 8వ రోజు నుంచి LH కిట్స్ అని బయట అమ్ముతారు. ఈ LH కిట్స్ని డైలీ ఒకటే టైంలో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో లేవంగానే LH కిట్ ప్లాన్ చేసుకోవాలి. ఈ కిట్ అనేది 3 to 4 డేస్ ఆఫ్ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ కిట్లో అనేది ప్లేస్ చేసినట్లయితే 2 లైన్స్ వచ్చినట్లయితే LH సర్జ్ అనేది అవుతుంది. అంటే ఓవులేషన్ అయ్యే అవకాశం అనేది నెక్స్ట్ 24 అవర్స్లో ఉందని అర్థం అనమాట. సో వీళ్ళు ఈ పద్ధతిలో ప్లాన్ చేసుకోవచ్చు. మెయిన్ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే 2 to 3 months ఆఫ్ సైకిల్స్ రావు కొంతమందికి, 45 డేస్ 50 డేస్ సైకిల్స్ రావన్నమాట. ఇది మెయిన్గా మనం చూసేది ఎయిదర్ PCOD పేషెంట్స్లో అనేది ఎక్కువగా చూస్తుంటాము, లేదు ఎగ్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోయి పీరియడ్ 2 to 3 months వచ్చే వాళ్ళని కూడా చూస్తుంటాం. ఈ పర్టికులర్ కపుల్ మాత్రం 2 to 3 months వస్తుంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.